మసూదుపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి శ్రావణ మాసం సందర్భంగా సోమవారం ఇదే విశిష్టంగా సోమవారం విశిష్టమైనటువంటి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని 3వ సంవత్సరం పూర్తి చేసుకుని 4వ సంవత్సరం సందర్భంగా శ్రావణ మాసం ఈ యొక్క వనమాసంలో భాగంగా అమ్మవారిని పూజించి ధరించడానికి గ్రామం నుంచి కూడా మొత్తం పూర్తిగా వివరాలను తీసుకొచ్చేసి అమ్మవారికి మనసుగా సమయం ఉంటే ఎన్ని సంపాదన అంతపోయినా కూడా ధర్మం అర్థం కామం మోక్షం అందుకే ముందు ధర్మంగా ఉండాలి, అర్థకామాలను సమానంగా అనుభవించాలి, మోక్షాన్ని పొందాలనేటువంటి ఒక విశిష్టమైన దేశం భారతదేశం. పైగా ధర్మార్థ కామ మోక్షాలు మొదటి ధర్మాన్ని మనం పట్టించుకోవట్లేదు, చివరిలో మోక్షాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ధర్మం అర్థం కామం మోక్షంలో అర్థకామాల వెంట ఈరోజు మానవులు పరిగెత్తుతా ఉన్నాడు. దాని ద్వారా ఏంటి అంటే ఇవాళ బ్రతికి ఉంటే శివం అంటాం, బ్రతికి ఉన్నవాడు శివం, చనిపోతే శవం. ఈ శవానికి మధ్య 100 సంవత్సరాలు. కానీ 100 సంవత్సరాలు పూర్తి అనుభవించకుండా ఈరోజు అనేక మంది కూడా అనేక రకాల ఆలోచన భావాల చేత ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఫలితం లేకపోతే ఈ 99% కష్టపడ్డా కూడా ఈరోజు మన జీవితం నిరర్థకమే. కాబట్టి ఆ 1% భగవంతు అనుగ్రహం ఉండాలి, ఆ 1% అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈరోజు ఆ యొక్క కష్టపడ్డటువంటి జీవనం కానీ, సంపాదించిన ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఈరోజు కుటుంబాలు కానీ చిన్నాభిన్నమైపోతాయి. అందుకే ఇవాళ ప్రకృతి దేవతలు ప్రపంచం మొత్తంలో కూడా అమ్మల యొక్క ఒంటింటి చిట్కాలు, అది వామదేవి కావచ్చు, పుదీనాకపు కావచ్చు, పచ్చకర్పూరం, ఇవన్నీ రంగరించి వేడి చేసి వచ్చే ఆమె ద్వారా ఇంట్లో వేడి చేసుకొని నీళ్లు తాగడం ద్వారా మన ఇంట్లో జీలకర్ర, వామ, మెంతులు, బియ్యాల ద్వారా ఈరోజు కరోనా వ్యాధి మనం పాల్గొనాం. అలాగే ప్రపంచానికి కరోనా మందు దేశం ఏదంటే ఏదో దేశం భారతదేశం. ఇలాంటి విశిష్టమైన సైన్స్ కనుక్కోండి, ఈరోజు మెడిసిన్ కనుక్కోండి. అనాది కాలంలో ప్రపంచానికి ఒక ఆది గురువుగా మనకున్నటువంటి మన దేవి దేవతల యొక్క సన్నిధులు మనం కనుక్కున్నటువంటి దేశం ఏదైతే దేశం భారతదేశం. కాబట్టి అంతలో ఏడు సంపాదనతో సుభిక్షంగా ఉంటాయి, మన వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటాయి, చదువులు బాగుంటాయి. ఎందుకంటే జగన్మాత బ్రహ్మ విష్ణు కేశవులు ఉన్నా కూడా వెనకాల జగన్మాత లేకపోతే, భక్తులు దేవతలు అమ్మవారు లేకపోతే ఏ గ్రామం కూడా సుభిక్షంగా ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి కోరిక పుట్టలు తీసుకొని రావద్దు. అమ్మా, మీ అనుగ్రహం ద్వారా మేము ఇంత వారమయ్యాం, మీ అనుగ్రహం ద్వారా మా పిల్లలు ఎదుగుతున్నారు, మీ అనుగ్రహం ద్వారా మా వ్యవసాయం బాగుంది, ఇంకా బాగున్నా కూడా, ఇంకా ఏమైనా కూడా మీ అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షించి ఇలాంటి శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసాల్లో మర్చిపోకుండా అమ్మవారి పూజించి వచ్చినప్పుడు మాత్రమే కష్టాలు అందరికీ వస్తాయి. ఎందుకంటే కష్టం అనేది మన వెంటే ఉంటుంది, సుఖం అనేది మన వెంటే ఉంటుంది. కాబట్టి కష్ట సుఖాలు అనేవి అచ్చు బొమ్మలు లాంటి రూపాయలు లేకున్నటువంటి అచ్చు బొమ్మలు లాంటివి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుని పొందనీయడం, మనం పుణ్యపడం కానీ దేవుని విమర్శించడం కానీ సాధ్యం కావచ్చది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా కూడా అమ్మవారి అవసరం ద్వారా అనుభవిస్తున్నప్పుడు భావన మనం తీసుకోవాలి. అవి ఎందుకు సమానంగా స్వీకరించాలి, అప్పుడే అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుంది, మన కుటుంబాలకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విశిష్టమైన రోజు గ్రామంలో చిన్న గ్రామైనా కూడా ఉన్నతంగా చేసినటువంటి వీడియో ఈ రోజు నాకున్నటువంటి సంఘపరంగా వెళ్ళిపోయిందన్నమాట. అంటే చిన్న గ్రామైనా కూడా కలిసి భవానీ మాతాకి, భవానీ మాతాకి.